ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమ స్వరూపులారా, అందరికీ నమస్కారం. మనం శ్రీ సాయి సచ్చరిత్ర ఓవి టు ఓవి యథాతథం కుమారి మణి అమ్మ ట్రాన్స్లేట్ చేసిన గ్రంథాన్ని పారాయణ విశ్లేషణ చేసుకుంటున్నాం. 4వ అధ్యాయం 21వ ఓవి. అత్యంత విచిత్రమైన లీలలు గల ఇటువంటి సాయి సత్పురుషుని పవిత్ర చరిత్రను విని చెవులు పావనమవుతాయి. సకలేంద్రియాలను నడిపించేది వారే. ఈ గ్రంథరచనకు బుద్ధిని ప్రసాదిస్తూ అనాయాసంగా కథను క్రమబద్ధంగా సూచించేది వారే. వారు అందరిలోని అంతర్యామి, బాహ్యాభ్యంతర సర్వగామి. వ్యర్థంగా నేనెందుకు చింతించాలి? వారి ఒక్కొక్క సుగుణాన్ని తలుచుకుంటే మనోవృత్తి స్తంభించిపోతుంది. మాటలు ఎలా వర్ణించగలవు? అసలు బాబాలో ఏం గుణాలు ఉన్నాయి, ఏం గొప్పతనం ఉంది, ఆయన వల్ల అసలు సమాజానికి ఏం ఉపయోగం జరిగింది అని కొంతమంది ప్రశ్నిస్తుంటే, ఆయనలో ఉన్న సుగుణాలను వర్ణించటానికి అసలు మనకు మాటలే దొరకవు. మాటలు వ్యర్థం అంటున్నారు వారిని ప్రత్యక్షంగా దర్శించి సేవించుకున్నటువంటి హేమాడపంతు మహాశయుడు. వారి ఒక్కొక్క సుగుణాన్ని తలుచుకుంటే మనోవృత్తి స్తంభించిపోతుందంటే, వారిలో ఉన్న గొప్ప గుణాలని వింటూ ఉంటే అవునా, ఇంత గొప్పగా ఉండడం సాధ్యమవుతుందా అని మనస్సు ఆగిపోతుందంట. మాటలు ఎలా వర్ణించగలవు? వారిని వర్ణించడానికి దృఢ మౌనమే మేలు. ఆధ్యాత్మికంలో మౌనం అన్నిటికంటే గొప్ప జ్ఞానానికి నిదర్శనం. మాట్లాడుతున్నాము అంటే ఇంకా మనకు పరిపూర్ణమైన జ్ఞానం లభించలేదని అర్థం. పరిపూర్ణమైన జ్ఞానం లభించిన వాళ్ళందరూ మౌనంలోకి వెళ్ళిపోయారు. మౌనంలోకి వెళ్తేనే పరిపూర్ణ జ్ఞానం లభిస్తుంది. పరిపూర్ణ జ్ఞానం లభించిన తర్వాత మౌనాన్ని ఆశ్రయించారు. ఎందుకని? ఆ మౌనంలో లభించినటువంటి అనుభవంలోకి వచ్చినటువంటి ఆ యొక్క స్థితిని, జ్ఞానాన్ని వర్ణించడానికి మాటలు లేవు కాబట్టి మౌనంగా ఉండిపోయారు. అయితే ఆ మౌనం ద్వారా పొందే అనుభూతి ఎలా ఉంటుందో కొంత దాని గొప్పతనాన్ని కొంత తెలియచెప్పే ప్రయత్నం చేసినప్పుడే దాని మీద శ్రద్ధ కలుగుతుంది. కాబట్టి దర్శించిన మహనీయులు దాని గురించి కొంత చెప్పారు. అంతేగాని ఆ చెప్పబడినది దాని యొక్క అసలు తత్వము కాదు, స్థితి కాదు, స్వరూపం కాదు. కనుకనే దాన్ని మనోవాగతీతం, మనస్సుకు వాక్కుకు అందనటువంటిది అని చెప్పారు. మనస్సుకు వాక్కుకు అందనప్పుడు మరి ఎలా చెప్పగలుగుతావు? మరి ఇప్పుడు చెబుతున్నదంతా ఏమిటి? అది కాదా? అది కాదు. అది సూర్యుడైతే చెప్పేది సూర్యుని యొక్క కిరణం లాంటివి. పువ్వుల సువాసనను ముక్కుతో గ్రహిస్తాం, శీతోష్ణ స్పర్శలను చర్మంతో అనుభవిస్తాం, సౌందర్యాన్ని నయనాలతో తిలకిస్తాం. ఇంద్రియాలు వాని సుఖాలను అవే అనుభవిస్తాయి. జిహ్వ పంచదార యొక్క మాధుర్యాన్ని ఆస్వాదించగలదు, కానీ ఆ అనుభవాన్ని వర్ణించలేదు. అంతే కదా? బెల్లం, పంచదార ఎలా ఉంటుందండి అంటే చాలా తీయగా ఉంటుందండి అంటాం. తీయగా అంటే ఏమిటండి అన్నాడు అనుకో, చెప్పగలుగుతావా? నాయన నువ్వు తిని చూడు, కొద్ది పెట్టండి, నా కాళ్ళు లేదు. మరి ఎక్కడ దొరుకుతుందండి? ఏమో, అది నీ ప్రయత్నం నువ్వు చేసుకో. అంతే. ఆధ్యాత్మికం కూడా గురువులు కూడా అంతే, మార్గం చూపిస్తారు. అంతేగాని గమ్యానికి తీసుకెళ్ళి చేర్చరు. మార్గం చూపిస్తారు, విషయం చెప్తారు. అలాగే సాయి యొక్క గుణాలను వ్యాఖ్యానించటం నాకు అసఖ్యం. కానీ సద్గురు తలుచుకున్నప్పుడు వారే ప్రేరణ కలిగించి భక్తుల ద్వారా అనిర్వచనీయమైన దాన్ని నిర్వచించేలా చేస్తారు. అయితే గురువు అనుగ్రహం వల్ల, భగవద్ అనుగ్రహం వల్ల భగవంతుడి గురించి కానీ, గురువు గురించి కానీ మనం ఏదన్నా కాస్త చెప్పగలుగుతున్నామంటే, అవతల వారిని రంజింపచేస్తున్నామంటే, ఆనందింపచేస్తున్నామంటే, అనుభూతి చెందేలా చేస్తున్నామంటే అది గురువు అనుగ్రహం వల్ల, దైవానుగ్రహం వల్ల వచ్చినటువంటి శక్తే తప్ప నీ స్వీయ శక్తి కాదు.
ఇది కేవలం శిష్టాచారం కోసం చెప్పిన మాట కాదు, మనసులో నుండి వెడలిన మాట. అందువల్ల శ్రద్ధగా ఆలకించండి అని ప్రార్థిస్తున్నాను. గానుగాపురం, నరసింహవాడి, ఔదంబర్, బిల్లవడి వలనే పవిత్ర గోదావరి తీరాన ప్రసిద్ధమైన షిరిడీ క్షేత్రం ఉంది. గోదావరి యొక్క పవిత్ర తీరం, గోదావరి యొక్క పవిత్రమైన నీరు, గోదావరి యొక్క పవిత్రమైన శీతల సమీరాలు అవి భవ తిమిర నాశకాలు. అఖిల జగత్తులో గోదావరి మహాత్యం ప్రఖ్యాతి చెందినది. ఒకరికంటే ఒకరు ఘనులైన సాధు సత్పురుష శ్రేష్ఠులు ఇక్కడ ప్రకటమయ్యారు. ఈ గోమతీ తీరంలో అనేక తీర్థాలు ఉన్నాయి. వానిలోని జలాలు పాపాలను నశింపచేస్తాయి. గోదావరి నీటిలో స్నానం చేసినా, నీరు పానం చేసినా భవరోగాలు తొలగిపోతాయని పురాణాల్లో వర్ణించబడి ఉంది. ఈ గోదావరి అహ్మద్నగర్ జిల్లాలో కోపర్గాం తాలూకాలో కోపర్గాం సమీపాన షిరిడీ మార్గాన్ని సూచిస్తూ ఉంది. గోదావరిని దాటాక అవతలి తీరాన సుమారు 3 కోసుల దూరాన నీమ్గాం అనే ఊరిలోనికి టాంగా ప్రవేశించగానే మన ఎదుట షిరిడీ ప్రత్యక్షమవుతుంది. నివృత్తు, జ్ఞానదేవు, ముక్తాబాయి, నామదేవు, జానాబాయి, గోనాయి, తుకారాం, నరహరి, నరసీబాయి, సజ్జన కసాయి, సావతమాలి మొదలగు సత్పురుషులు ఎందరో పూర్వం ఉన్నారు. ఇప్పుడు కూడా అనేక మంది ఉన్నారు. వీరంతా వసుదైక కుటుంబం. జగత్తంతా మనదే అని తలచేవారు. ప్రపంచ బాధల్లో దుఃఖపడేవారికి వీరే ఆధారం. సాధువుల్లో శ్రేష్ఠుడైన రామదాసు గోదావరి తీరాన్ని వదిలి జగదోద్ధారణార్థం కృష్ణానదీ తీరాన ప్రకటమయ్యారు. అలాగే షిరిడి యొక్క మహాపుణ్యం కొద్దీ శ్రీ సాయి యోగీశ్వర్లు జనాన్ని ఉద్ధరించడానికి గోదావరి సమీపాన అవతరించారు. పరుషవేది ఇనుమును బంగారంగా మారుస్తుంది. సాధువులను పరుషవేదితో పోలుస్తారు. కానీ సాధువులు భక్తులకు తమ రూపాన్ని ప్రసాదిస్తారు. అంటే పరుషవేది ఇనుమును బంగారంగా మారుస్తుంది, కానీ పరుషవేదిగా మార్చదు. పరుషవేది ఇనుమును బంగారంగా మారుస్తుంది. ఆ బంగారము మరొకదాన్ని బంగారంగా మార్చలేదు. అది బంగారం అవుతుంది అంతే, అలా పడి ఉంటుంది. పరుషవేది మరొకదాన్ని పరుషవేదిగా మార్చగలిగితే అది మళ్ళీ ఎన్ని ఇనపకడ్డీలనైనా బంగారం మార్చగలుగుతుంది. ఆ పని గురువు చేయగలుగుతాడు, సత్పురుషులు చేయగలుగుతాడు. ఒక గురువు తనను ఆశ్రయించిన భక్తుని, శిష్యుని తనంతరవాణి చేస్తే అతడు మళ్ళీ కొన్ని వందల వేల లక్షల మందిని శుభ్ర మార్గంలో నడిపించగలుగుతాడు. అది గురువు యొక్క గొప్పతనం. అంటే పరుషవేది కంటే గురువు ఇంకా గొప్పవాడు. కాకపోతే పోల్చడానికి సృష్టిలో ఉన్న కొన్ని విశిష్టమైన వాటిని తీసుకుని పోలుస్తామే కానీ గురువుతో సమానమైంది ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో ఇంకేది ఉండదు. అలా సత్పురుషులు అలౌకికమైన కృత్యాలను చేస్తారు. అలౌకికమైన అంటే లౌకికులు చేయలేని వాటిని వారు చేస్తారు. ప్రకృతికి విరుద్ధమైన వాటిని చేస్తారు. ప్రకృతిని శాసించగలుగుతారు. అప్పుడే కదా పరమాత్ముడు అయ్యేది, అప్పుడే కదా సత్పురుషులు అనిపించుకునేది, అప్పుడే కదా మహాత్ములకు సత్పురుషులకు తేడా ఉండేది. మహాత్ములు అంటే గొప్ప ఆత్మ కలిగిన వాళ్ళు, గొప్ప భావాలు కలిగిన వాళ్ళు, అందరినీ సమానంగా చూసేవాళ్ళు. మహాత్ములకు సత్పురుషులకు తేడా, సత్పురుషులు ప్రకృతి మీద ఆధిపత్యాన్ని కలిగి ఉంటారు, ప్రకృతిని అధీనంలో ఉంచుకుంటారు, ప్రకృతిని శాసించగలుగుతారు. భేదభావాలను విడిచి స్థిరచరాలన్నింటిలో బ్రహ్మస్వరూపాన్ని మనలో కూడా కనిపించే బ్రహ్మస్వరూపమే, మనలో కూడా కనిపించే విశ్వం యొక్క అఖండ వైభవం బ్రహ్మదే. మనలో కూడా కనిపించే విశ్వం యొక్క అఖండ వైభవం బ్రహ్మదే. మనలో విశ్వం యొక్క అఖండ వైభవం కనిపిస్తుందంట. కనిపిస్తుందా? లోపల చూసిన వాళ్ళకి కనిపించిందంట. అలా కనిపించాలి. ఎక్కడెక్కడో మానస సరోవరం అంటారు కదా, మానస సరోవరం అంటే భౌతికంగా హిమాలయాలలో ఉన్నటువంటిది. కానీ నిజమైన మానస సరోవరం, శాశ్వత మానస సరోవరం మనలోనే ఉంది. అఖిలాండ కోటి బ్రహ్మాండాలు అంటారు కదా, అవన్నీ కూడా మనలోనే ఉన్నాయి, ఆత్మలోనే ఉన్నాయి. ఆత్మలోనే అన్నీ ఉన్నాయి. మళ్ళీ ఆత్మ వేరు, పరమాత్మ వేరు, పరబ్రహ్మం వేరే, ఇవన్నీ ఏం కాదు. ఆత్మను చేరుకుంటే పరమాత్మను చేరుకోవడం అతి సులభంగా జరుగుతుంది. కాబట్టి ముందు ఆత్మను చేరుకోవాలి. ఆత్మను చేరుకుంటే అది పరమాత్మను చేరుస్తుంది, అదే పరబ్రహ్మ. ఆత్మ అణువు, పరమాత్మ అనంతం. కానీ సూర్యుడు అనంతం, సూర్యుని కిరణం అణువు.
కానీ కిరణానికి సూర్యుని లక్షణాలే ఉంటాయి. అంటే ముందు ఆత్మ చేరుకునే ప్రయత్నం చేద్దాం. అది చేయకుండా దానిపైన ఇంకా చాలా ఉన్నాయి అని పుస్తకాలు చదువుకుంటే లాభం లేదు. ముందు మనం ముందున్న ఒక మెట్టు ఎక్కాలి. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పోతే అన్నీ తెలిసిపోతాయి. మనం ఈ మెట్టు మీదే ఉండి ఆ మెట్టు అలా ఉంటుందంట, దానికంటే పై మెట్టు ఇలా ఉంటుందంట అనుకోవడం వల్ల ప్రయోజనం లేదు. చాలామంది వాళ్ళు అనుకుంటుంటాం, దురదృష్టం. అందుకే ఎక్కడున్నాం అక్కడే ఉంటున్నాం. పరమానందాన్ని పొందుతారు. ఏంటిది? విశ్వమంతటా కేవలం నేనే ఉన్నాను అన్న యథార్థమైన జ్ఞానాన్ని కలిగితే ఆ మధురమైన సుఖాన్ని ఎలా వర్ణించగలం? అంతటా నేనే ఉన్నాను అనే జ్ఞానాన్ని కలిగితే అది మధురమైనటువంటి ఆనందాన్ని ఇస్తుందంట. అంతటా నేనే ఉన్నానని. అటువంటి ఆనందాలు అనుభవించాలి అంటే ఖచ్చితంగా సాధనలు చేయాల్సిందే, అంతర్ముఖం కావాల్సిందే. అంతా లోపటే ఉంది, బయట లేదు. బయట ఉన్నది మాయ, లోపట ఉన్నది ఆత్మ. దురదృష్టం కొద్దీ అందరూ బయట ఉన్నదే చెప్తున్నారు, బయట ఉన్నదే వింటున్నారు. లోపలికి వెళ్ళడానికి ఎవరికి రాదు, లోపలికి పంపడానికి ఎవరికి రాదు. బాబా లాంటి సత్పురుషులు, సద్గురువులు తప్ప. బాబాను వదిలేసాం, మాటలు చెప్పి గురువులు వెనకాల పడతా ఉన్నాం. నాకంటే అన్యులు అసలు ఎవరూ లేరని తెలిసాక ఎవరి గురించి అయినా ఎందుకు భయపడతాం? అద్వైతం అంటే అదే కదా. అంతా నేనే అనుకున్నప్పుడు అయిపోయింది, అద్వైతం వచ్చేసింది. అంతా నేనే అన్నప్పుడు శత్రువు ఎవరు, మిత్రువు ఎవరు? హిందువు ఎవరు, ముస్లిం ఎవరు? కాబట్టి బాబాగారి మార్గం అంతా నేనే అనుకునే మార్గం. కాబట్టి ఆయన హిందూ ముస్లిం కుల మతాలకు అతీతంగా అంతా ఒకటే అనుకోండిరా అన్నాడు. అటువైపు నడిపించడానికి ఆయన దాన్ని వాడాడు. హిందూ ముస్లిం ఎలా ఒకటవుతారండి, వాళ్ళ ఆవులు చంపుతారండి, మన ఆవులు పూజిస్తామండి. ఇది భౌతికం, నిజమే. భౌతికంలో ఉన్న వాళ్ళు అలాగే చూడాలి, దాన్ని పాటించుకోవాలి. బట్ ఆధ్యాత్మికంలో దానికి తావు లేదు. అంతా ఒకటే ఆ స్థితిని అనుకున్నప్పుడే అంతా ఒకటైనటువంటి అద్వైత జ్ఞానం సిద్ధిస్తుంది. బాబాగారి మార్గం పూర్తి ఆధ్యాత్మిక మార్గం, లౌకికం కాదు. నాకంటే అన్యులు ఎవరూ లేరు అని తెలిసాక ఎవరి గురించైనా ఎందుకు భయపడతాం? మంగళవేడలో దామాజీ, సజ్జనగఢ్లో సమర్థ రామదాసు, నరసింహవాడిలో నరసింహ సరస్వతి వలె షిరిడీలో సాయినాథుడు వెలిశారు. అలా సజ్జనగఢ్లో సమర్థ రామదాసు, మంగళవేడలో దామాజీ, నరసింహవాడిలో నరసింహ సరస్వతి, శ్రీపాద వల్లభుల తర్వాత నరసింహ సరస్వతి గారు, అలాగా షిరిడీలో సాయిబాబా వెలిశారు. ఎంతమంది వెలిసినా కానీ ఈనాడు ప్రపంచంలో అన్నిటికంటే ముందున్నవారు సాయిబాబా వారేగా. సిద్ధపురుషుల అందరి దివ్యక్షేత్రాల్లో ప్రకాశిస్తున్నది సాయిబాబా గారి క్షేత్రమేగా. కలియుగ దత్తావతారంలో కూడా ప్రకాశిస్తుంది షిరిడి క్షేత్రమేగా. కానీ కొంతమందికి ఇంకా దురదృష్టం, బాబాగారి దత్తాస్వరూపంగా భావించడానికి బాబాగారి వేషభాషలు అడ్డు వచ్చి దత్తభక్తులు కూడా సాయిబాబా గారిని దత్తావతారంగా చూడలేకపోతున్నారు. అది వారి దురదృష్టం. ఓకే, సాయిరామ్.